తిరుమల ఆ పేరు వింటేనే ఒక ఫీల్ లోకి వెళ్తాం. గోవిందుడు మనతో భూమి మీద వైకుంఠంలో ఉన్నట్టు ఉంటుంది. 24 గంటలైనా 48 గంటలైనా ఒక్కసారి క్యూలోకి వెళ్లి సెకండ్స్ అయినా సరే ఆ గోవిందుని జీవితకాలం మనసులో అలా ఉంచుకుంటాం. నేను గోవింద నాన్న అని పిలుచుకుంటా ఆ వెంకటేశ్వర స్వామిని. ఇక మేమైతే 300 టికెట్స్ ఏప్రిల్లో దర్శనం కోసం జనవరిలో బుక్ చేసుకున్నాం. ఇక ఎర్రగొండపాలెం నుండి తిరుపతికి స్టార్ట్ అయ్యాం. మెట్ల మార్గం గుండా వెళ్లాలని శ్రీవారి మెట్ల దగ్గరికి బయలుదేరాం. ఆటోలో షేరింగ్ నలుగురికి 400 తీసుకున్నారు. ఇక మధ్యలో ఆటో అన్న మేము అందరం కలిసి టిఫిన్ చేసాం అలిమేలు మంగాపురం. ఇక శ్రీవారి మెట్ల దగ్గర కొబ్బరికాయ కొట్టి కర్పూరం వేసి మేము గోవిందుని తలుచుకుంటూ 2 గంటల్లో ఎక్కాం. ఏ మాటకి ఆ మాట. ఎంత కష్టపడినా పైకి వెళ్ళాక ఆ కష్టమే కనిపించరు ఆ శ్రీవారు. మరి మీరు ఎన్ని గంటల్లో ఎక్కారో కింద కామెంట్ చేయండి. ఇక తిరుమల కొండపైన సేవ వాళ్ళు మజ్జిగిచ్చారు. కొండ ఎక్కినమ్మటే పక్కా లీటర్ తాగుతారు, అంత బాగున్నాయి. ఇక వెంటనే కోనేరు దగ్గరికి వెళ్ళి మేము స్నానాలు చేసి అక్కడ నాగమేకి దండం పెట్టుకుని ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకున్నాం. అలా ఫొటోస్ దిగి 300 టికెట్ లైన్ లోకి వెళ్ళామా, ఒక 30 నిమిషాలు క్యూలో ఉంచారు. ఇక మొబైల్స్ లగేసి కంపార్ట్మెంట్ లో ఇచ్చేసి 1 అవర్ పైనే కంపార్ట్మెంట్ లో ఉన్నాం. ఇక గోవిందుడి దర్శనం పూర్తవడానికి 4 గంటలు పట్టింది బాబాయ్. అయితే ఒక విషయం, మేము స్వామిని దర్శించుకున్నాక ఆనంద నిలయం దగ్గర ఉత్సవమూర్తి ఏకాంత సేవ హారతి చూసాం. ఎంత బాగుందంటే మా జన్మ ధన్యమైంది. ఇక బయటకు వచ్చి లడ్డు తీసుకున్నాం. 11:40 అయింది బాబాయ్. అయితే 12ంటికి స్టాప్ కదా కొండమీద నుంచి తిరుపతికి వెళ్ళడానికి. ఫాస్ట్ గా మేము వెళ్ళి తిరుపతికి వెళ్ళిపోయాం. ఇక బస్ స్టాండ్ లో నేను ఒంగోలు బస్ ఎక్కి సోమవారం 10ంటికల్లా ఎర్రగొండపాలెం వచ్చా. ఇక పూజ చేసుకుని ప్రసాదం పంచా. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. దాంతో పాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి